ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్టు చేసింది. ఆయనను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు తన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా ఆప్ కార్యకర్తలు అడ్డుకోవగా పోలీసులు వారిని చెదరగొట్టారు. గురువారం ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్కు అరెస్టు నుంచి మినహాయింపు నిరాకరించిన కొద్దిసేపటికే సెర్చ్ వారెంట్తో ఢిల్లీలోని కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్న 12 మంది ఈడీ అధికారుల బృందం సోదాలు ప్రారంభించింది. విచారణ అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుంది. కేజ్రీవాల్ను అరెస్టు చేస్తారనే ప్రచారం మొదటి నుంచి జరిగింది. అందరూ అనుకున్నట్టుగానే ఆయన్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతకంటే ముందు శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు కేజ్రీవాల్ ఇంటి వద్ద ఈడీ కార్యాలయం వద్ద కేంద్ర భద్రతా బలగాలను భారీగా మోహరించారు. ఆప్ నేతలు, కార్యకర్తలు కేజ్రీవాల్ ఇంటి వద్దకు వచ్చినా వారందరినీ భద్రతా సిబ్బంది నిలువరించింది. లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ వ్యవహారంలో 9 సార్లు విచారణకు రావాల్సి పిలిపించినా హాజరయ్యేందుకు కేజ్రీవాల్ నిరాకరించారు. మరోవైపు తనపై బలవంతపు చర్యలు తీసుకోకుండా దర్యాప్తు సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఈడీ అరెస్టు చేసింది.